బర్లకక్కరికి వస్తున్నాయి పాఠశాలలు. బర్లకొట్టంలో సర్కార్ బడి. ఖమ్మం జిల్లాలో ఘటన. రాష్ట్రంలో సర్కార్ బడులు బర్ల కొట్టాలుగా మారిపోయాయి. చదువు చెప్పవలసిన చోట బర్లు కనిపిస్తున్నాయి. పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఏకంగా ఊర్లోని పశువులను తీసుకొచ్చి పాఠశాలల్లో కట్టేస్తున్నారు. ఖమ్మం జిల్లా గొల్లగూడెం మండలం వెలుగుమట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పవిత్రమైన పాఠశాలలో పశువులను కట్టేసుడు తప్పని చెప్పవలసిన అధికారులు సైతం మౌనంగా ఉండిపోయారు. దీనిపై విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు. స్కూళ్లపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్లో బర్లు కట్టేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముందు ఈ బర్లు కట్టేసిన వ్యక్తిపై కాదు, రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కట్టేయాలి అక్కడ. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఏరి రేవంత్ రెడ్డి గారని తీసుకొచ్చి ఒక 2 రోజులు కట్టేస్తే అప్పుడు తెలుస్తుంది. విద్యాశాఖకు మంత్రి లేకపోయినప్పుడు డిఈఓలనో ఎంఈఓలనో ఎవరు కోఆర్డినేట్ చేస్తారు? లేకపోతే హెచ్ఎంలనో ఆ స్కూల్ టీచర్లను ఎవరు కోఆర్డినేట్ చేస్తారు? ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి గారు అయితే ఫోన్ చేయలేరు. కాబట్టి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి 2 రోజులకి అక్కడ కట్టేస్తే అన్ని సెట్ అవుతాయి. మరి ఇది ఆదివారం కట్టేసిలా, సోమవారం కట్టేసిలా, పిల్లలే కనబడతలేరు. గిట్లనా బర్ల కొట్టం లెక్క సర్కార్ బడి తయారైతే అదే ఏ మేధావులు మాట్లాడాలి. నేను మరీ చెప్తున్నా, గవర్నమెంట్ పాఠశాలలు కార్పొరేట్ స్థాయికి పోవాలంటే మంత్రులు నడిపిస్తున్న కార్పొరేట్ స్కూల్ అని బంద్ పెట్టాలి. మల్లారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకో రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళు పెట్టి ప్రైవేట్ కాలేజీలు పెట్టి వాళ్ళే ప్రోత్సహిస్తా అంటే ప్రభుత్వ బడులకు ఎక్కడ వైభవం వస్తుంది? ప్రభుత్వ బడులు ఎక్కడ ముందులో పడతాయి? గిట్లనే బర్లం కట్టేసుకోవడానికి, గొర్రెను కాసుకోవడానికి, లేదా పందులను మేపుకోవడానికి అక్కడికి వస్తాయి. కాబట్టి ముందు రేవంత్ రెడ్డి చెవులు పిండితే అన్ని తయారవుతాయి. రేవంత్ రెడ్డి చెవులు పిండితే అన్ని దారికి వస్తాయి.